ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి పరీక్షలు కూడా దగ్గరైతున్నాయన్నమాట. దానికి సంబంధించి మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టుల విషయానికి వస్తే అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మనం ఏమేమి గట్టిగా చదవాలి అనేది మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి రీసెంట్గా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ డీటెయిల్స్ అయితే వేయడం జరిగింది. ఈ వీడియో మీకైతే అందరికీ తప్పకుండా యూజ్ అయితే అవుతుందన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా చాలామంది విద్యార్థులు ఎంసెట్ సంబంధించి ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్ అయినా పర్లేదు, ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏంటి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి చాలామంది అయితే అడిగారు. మీ అందరి ముందుకి కొంచెం రీసెర్చ్ చేసి ఒకటైతే తేవడం జరిగింది. దాని పేరు వచ్చేసరికి స్పార్క్ అకాడమీ. మెయిన్గా వీళ్ళు ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఇప్పుడైతే జరుగుతున్నాయి కొన్ని, అండ్ అలాగే ఆన్లైన్లో కూడా వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి. వీళ్ళ నెంబర్ వచ్చేసరికి కింద ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. ఏ డౌట్ ఉన్న సరే ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ప్రజెంట్ హోలీకి సంబంధించి ఒక చిన్న ఆఫర్ అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి. వీళ్ళు ఎంసెట్ కోచింగ్ సంబంధించి A to Z ప్రతి గైడెన్స్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకు చూస్తున్నారు కదా, ఇదే ఆర్టికల్ అన్నమాట. మనకి మెయిన్గా ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోలో ఎండింగ్లో కూడా 2 టిప్స్ అయితే చెప్తానమాట. మెయిన్గా మనకి ఎంసెట్లో దాదాపుగా 50% ఉన్న వెయిటేజీల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి కాబట్టి మనకి మ్యాథ్స్లో మెయిన్గా మనకి మ్యాథ్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎంపీసీ విద్యార్థులు. దీంట్లో మనకి మెయిన్గా ఆల్జిబ్రా, క్యాలికస్, జామెట్రీ, వెక్టర్ ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీగా మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ట్రయాంగిల్, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్పై దృష్టి అయితే ఎక్కువగా పెట్టాలన్నమాట. మనకి జామెట్రీకి వెయిటేజ్ అయితే కొంత ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది కాబట్టి దాంట్లో అవి అయితే కవర్ చేయండి. ఇందులో మనకి 2D మరియు 3D జామెట్రీ, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, మనకి స్ట్రైట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎక్లిప్స్, డైరెక్షన్, మనకి ఈ చాప్టర్స్ అన్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుందన్నమాట. డైరెక్షన్, రేషియోస్. సో ఈ కాన్సెప్ట్స్ పైన కూడా, లెసన్స్ పైన కూడా మీరు గట్టిగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్జిబ్రా విభాగంలో ఫంక్షన్స్, మ్యాథమెటిక్, ఇండక్షన్, దాంతోపాటు మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్, అండ్ అలాగే మెయిన్గా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, మనకి ఫార్ములేటివ్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరమ్, ఇతర కాన్సెప్ట్ల పైన కూడా పట్టేది సాధించాలన్నమాట. ట్రిగ్నోమెట్రీలో మనకి రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్, మనకి ఈ చాప్టర్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ అయితే చేయాలి. వెక్టర్ ఆల్జిబ్రా నుంచి 5 లేదా 6 క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మేజర్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబ్లమేటివ్, మనకి సంబంధించి ప్రాబబిలిటీ, సో ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ పైన ఎక్కువగా పట్టేది సాధించాలి. మెయిన్గా ఒకసారి మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను, ఏమైనా వాయిస్లో అటు ఇటు ఇబ్బంది అయినా ఒకసారి చూసుకుంటారని, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ అలాగే ఫిజిక్స్ సబ్జెక్ట్ విషయానికి వస్తే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ వెయిటేజ్ పైన ఎక్కువగా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి దాదాపుగా 10 ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. దీని తర్వాత వర్క్ ఎనర్జీ, పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, అండ్ అలాగే రొటేటరీ మోషన్స్, లాస్ ఆఫ్ మోషన్, అండ్ అలాగే మోషన్ ప్లేన్ మూవింగ్, అండ్ అలాగే చార్జెస్, మ్యాగ్నెటిజం, ఈ చాప్టర్ నుంచి 5 లేదా 6 ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్, అండ్ అలాగే ఎలక్ట్రోస్టాటిక్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఈ చాప్టర్ల పైన 4 నుంచి 4 ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. వీటి తర్వాత వెయిటేజ్ పరంగా వరుసగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, రే ఆప్టిక్స్, మనకి వే ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మెకానికల్, అండ్ అలాగే పవర్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రికల్, రేషియోస్ అండ్ ఫీల్డ్స్ అన్నమాట. డ్యూయల్ రోల్, నేచర్ ఆఫ్ రేడియేషన్ మరియు మ్యాటర్, అండ్ అలాగే న్యూక్లియే, ఈ చాప్టర్స్ కూడా చూసుకోవాలన్నమాట. పరీక్షల్లో అత్యధిక వెయిటేజ్ ఉన్న మెకానిక్స్ పైన కూడా పరీక్ష టైంలో ఎక్కువగా దృష్టి అయితే పెట్టాలి. తర్వాత ఎలక్ట్రానిక్స్, అండ్ అలాగే మోడర్న్ ఫిజిక్స్ అన్నమాట. సో ఈ చాప్టర్ ఇలా చూసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా చాప్టర్ పేరు అర్థం కాకపోయినా ఒకసారి ఫోటోలో చూసుకోండి, వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంటే. అండ్ అలాగే తర్వాత కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ నుంచి మెయిన్గా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఇలా డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజ్ ఉంది, దాని మీద ఎక్కువ మీరు పట్టు సాధిస్తే కనుక మంచి మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా దృష్టి అయితే పెట్టాలి. ఇన్ఆర్గానిక్ తర్వాత వెయిటేజ్ పరంగా వరుసగా ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలు నిలుస్తాయి అన్నమాట. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్ నుండి ప్రధానంగా ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జనరల్, హైడ్రోకార్బన్స్, సోలో కాంపౌండ్స్గా ఇలా డివైడ్ చేసుకుంటే చదవాలన్నమాట. తర్వాత
బాటనీ విషయానికి వస్తే మనకి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ మార్ఫాలజీ మెయిన్ అన్నమాట. చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు, మీరు టెక్స్ట్ బుక్ ఎక్కువ చూసుకోవాలి. అండ్ అలాగే రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అలాగే ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, మెయిన్గా మనకి జెనెటిక్స్, మనకి ఈ చాప్టర్స్ అయితే చూసుకోవాలన్నమాట. బయోటెక్నాలజీ, ప్లాంట్స్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్స్ వెల్ఫేర్, ఈ అంశం పైన కూడా ఎక్కువగా అవగాహన అయితే పెంచుకోవాలి. తర్వాత జువాలజీ విషయానికి వస్తే మనకి జువాలజీ నుంచి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్, మనకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ చాప్టర్ అన్నమాట. అండ్ అలాగే యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్, బయాలజీ నుంచి హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరీ ప్లానెట్, మనకి 7th లెసన్ ఫస్ట్ ఇయర్లో. అండ్ అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట 8th చాప్టర్. అది మనకి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ రిప్రొడక్షన్, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవాల్యుయేషన్. సో ఈ చాప్టర్ పైన ఎక్కువ దృష్టి అయితే పెట్టాలి. మెయిన్గా మనకి ఇలా చూసుకుంటే మనకి రివిజన్ పైన కూడా ఎక్కువగా పట్టితే సాధించాలన్నమాట. మనకి రివిజన్కి ఎక్కువ టైం అయితే కేటాయింపై ఇవ్వాలన్నమాట. మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు కూడా రాస్తే ఉండాలి, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఎన్ని చేస్తే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని మనకి తెలుస్తుందా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా షార్ట్ కట్ నోట్స్ అయితే రెడీ చేసుకోండి. ప్రాబ్లమేటిక్కి సంబంధించి మనకి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవగాహన అయితే పెంచుకోవాలి. కాన్సెప్ట్ అయితే మెయిన్ అన్నమాట. ఫర్దర్ మీరు యూట్యూబ్లో క్లాసెస్ చూసినా సరిపోతుంది ఏమైనా అర్థం అవ్వకపోయినా. అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రీజన్ అయితే చేసుకోవాలి. టైం ఉంది కదా అని లాస్ట్ చేసుకుంటే మొత్తం రివర్స్ అయితే అవుద్ది. ఎక్కువగా చీట్ కోస్ట్ మీద కూడా డిపెండ్ అయితే అవ్వద్దు. ఇప్పటి నుంచి మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేద్దాం ఎగ్జామ్ వరకు. ఫర్దర్ మీకు ఇంకా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అంశానికి సంబంధించి.